కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భూక్యా హరిరామ్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో సోదాలు చేపట్టిన ఏసీబీ నిన్న అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. శనివారం రాత్రి వరకు గుర్తించిన అక్రమాస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని, అక్రమాస్తుల వాస్తవ విలువ భారీగా ఉంటుందని ఏసీబీ వివరించింది. హరిరామ్కు భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది. షేక్పేట్, కొండాపూర్లో 2 విల్లాలు, శ్రీనగర్, నార్సింగ్, మాధాపూర్లో 3 ఫ్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, సిద్దిపేట జిల్లా మార్క్యుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చేరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ నివాసాలు, బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో ఫామ్ హౌస్, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, మిర్యాలగూడలో ఖాళీ స్థలం, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు గుర్తించారు. హరిరామ్ నివాసాలు కార్యక్రమాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు మొదలయ్యాయి. షేక్పేటలోని ఆదిత్య రియల్ ఫామ్లోని హరిరామ్ విల్లాకు చేరుకున్న ఏసీబీ అధికారులు తనిఖీలు మొదలుపెట్టింది. దీనికి సమాంతరంగా రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. జల్సౌధి మొదటి అంతస్తులోని ఈఎన్సీ కార్యాలయంలో, కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కార్పొరేషన్ కార్యాలయంలో కొన్ని బృందాలు తనిఖీలు చేశాయి. 3 ఆస్తులకు చెందిన పన్ను రసీదులు, పలు ధ్రువపత్రాలు, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన పత్రాలను గుర్తించినట్లు తెలిసింది. వీటితో పాటు పలు దస్తావేజులను సీజ్ చేసి అనీషా కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. మొత్తంగా హరిరామ్ బినామీ ఆస్తుల వివరాలను రాబట్టేందుకు అవినీతి నిరోధక శాఖ సోదాలు కొనసాగిస్తుంది. సిద్దిపేట జిల్లా మార్క్యుక్ మండలం వ్యవసాయ భూమి ఉందని గుర్తించిన ఏసీబీ తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించి స్వాధీనం చేసుకుంది. ఉదయం 9 గంటలకు 4 వాహనాల్లో వచ్చిన అధికారులు రాత్రి 9 గంటల వరకు తనిఖీలు కొనసాగించారు. 2017 నుంచి 2022 వరకు జరిగిన రిజిస్ట్రేషన్ దస్తావేజుల పరిశీలించారు. వాటిలో హరిరామ్కు సంబంధించిన వ్యక్తుల పేరున పలు డాక్యుమెంట్లు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఆయనకు బెనామీగా ఓ స్థిరాస్తి వ్యాపారి వ్యవహరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మిగిలిన ఆస్తులను ఎవరెవరు బినామీగా ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవుపల్లి మండలం ఎదురుగడ్లో హరిరామ్ సోదరుడు రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి భూక్యా జోషిరామ్ ఇంట్లోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో 20 సూత్రాల దీనికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.